జయనమ్మ వందనాలు, అయ్యగారమ్మ గారికి నా వందనాలండి. మా సాక్ష్యం ఏంటంటే అండి, మా భర్త బాగా మందు తాగుతాడు. కావిరులు అయినాయండి. మందు తాగి జ్వరం వేసి బాగా కావిరులు అయినా తలకెక్కినాయంట. హైదరాబాద్ హాస్పిటల్ తీసుకెళ్ళాం. ఖమ్మంలో మమతా హాస్పిటల్లో చూపించినాము. మా వల్ల అవ్వదు, హైదరాబాద్ తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళినారండి. హైదరాబాద్ బాగా పడినా మందు బంద్ చేసుకుంటేనే ఈయన బాగా అవుతాడు అని చెప్పినారు. తీసుకొచ్చినా కూడా మళ్ళా హాస్పిటల్ నుంచి ఐసీయూ రూమ్లో వేసారు. ఐసీయూ నుంచి బయటకు తీసుకొచ్చినా కూడా బాగా మందు తాగేటోడు, అసలు బంద్ చేసేటోడు కాదు. అక్క కొడుకున్నాడు సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం. అయ్యగారమ్మ ప్రార్థన బాగా చేస్తాడు. పిన్ని బాబాయిని అడిగి తీసుకెళ్దామండి అని చెప్పి అబ్బాయి తీసుకొచ్చాడు. ఇప్పుడు 3వ నెల మేము వచ్చి మందిరానికి అయితే అయ్యగారి చేత అమ్మగారి ప్రార్థన చేయించాము. బిడ్డ సంఘం వాళ్ళు కూడా ప్రార్థన చేశారు. ఇప్పుడు ఆ మందు జోలికే పోవట్లేదు. పక్కన వాళ్ళు పోతున్నా కూడా అసలు చీదర అనిపిస్తుంది అంట. ఆ భర్త తాగట్లేదండి. నాకు 3 ఆడపిల్లలు. అసలు ఆ మందు అంటేనే చీదర పెడుతుంది అంటున్నాడు ఆయన. ఆరెగ్గుతో మందు అంటేనే చీదర పెడుతుంది. మందు విపరీతమైన మందు తాగేవారు, ఇప్పుడు మందు అంటేనే అసహ్యం కొడుతుంది. గట్టిగా చప్పట్లు కొడదాను, గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. భయంకరమైన తాగడం. ఆ తాగడానికి లోపల మొత్తం కామెర్లు. ఏ హాస్పిటల్ తీసినా, ఖమ్మం తీసుకెళ్లారు, అక్కడ నుంచి వేరే చోటు తీసుకెళ్ళమన్నారు, అక్కడ నుంచి హైదరాబాద్కి తీసుకెళ్ళమన్నారు. అయినా లాభం లేదండి. భయంకరమైన కామెలతో బాధపడుతున్న మరి వ్యక్తిని నిజంగా దేవుడు ఎంత గొప్ప రీతిలో నడిపించారు. చూడండి, డాక్టర్స్ అన్నారంట ఈ కామెర్లు తగ్గాలంటే అసలు ఆయన మందు తాగద్దు అన్నారంట. కానీ ఈ మనిషి మందు తాగడం ఆపట్లేదు, ఆ కామెర్లు తగ్గడం ఆపట్లేదు. మరి ఎవరు తెలిసిన వారి ద్వారా ఇక్కడికి 3 నెలల క్రితం వచ్చారు. మరి పరిశుద్ధాత్మ దేవుడు దైవ సేవకుడి ద్వారా మరి బ్రదర్ని తాకారండి. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆ బాటిల్ చూస్తుంటేనే వాంటింగ్, విరక్తి పుట్టాలని ప్రార్థన చేశారు. ప్రైజ్ ది లార్డ్. సేవకుడు ఎప్పుడు కూడా ఇలానే ప్రార్థన చేస్తారు. మరి నిజముగా మరి ఎవరైనా తాగుతున్నా పక్కనున్నా అసలు దాన్ని చూస్తుంటేనే విరక్తి పుడుతుందంట. నిజంగా దేవుడు అద్భుతమైన రీతిలో అంత గొప్ప కార్యము చేసినందుకు, ఆ తాగు నుంచి విడుదల చేసినందుకు గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. ఇప్పుడు ఎలా ఉంది మీకు? తాగుని చూస్తే దగ్గర బాబుది కాదు, తాగుడు చూస్తుంటే దగ్గర బాబుద్ది కావట్లేదు, తాగిన చూసిన దగ్గర బాబుది కాదు, తాగిన వాళ్ళని చూసిన దగ్గర బాబుద్ది కావట్లేదు. దేవుడు స్తోత్రాలు, మంచి చేశాడు, అలాగే కార్యం చేశాడు. ఇప్పుడు ఎలా ఉంది? కుటుంబం అంతా సంతోషంగా ఉందా? 3 ఆడపిల్లలంట మీకు. వాళ్ళు సంతోషంగా ఉన్నారా? మీ కుటుంబం ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలి. విడుదలనిచ్చింది ఎవరు? యేసయ్య. యేసయ్య. గట్టిగా చప్పట్లు కొడదామా.